ఇందిరాగాంధీ భవనం బో తపాలా తపాలా శాఖ ఇందిరాగాంధీ భవనం అప్పటి ఎంపీ ఇందిరాగాంధీ ఉండడంతో తమ జ్ఞాపకం కోసం ఇందిరాగాంధీ భవనం పేరుతోటి తపాలా శాఖ ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహించినటువంటి అప్పటి ఎంపీగా ఉన్న సమయంలో కట్టించినటువంటి ఈ తపాలా శాఖ ఇందిరాగాంధీ భవనం. ప్రస్తుతం ఈ ఇందిరాగాంధీ భవనం చక్కటిగా ఇప్పటికి కూడా చెక్కు చెదిరినటువంటి ఇందిరాగాంధీ భవనం చక్కటి రాయితోటి ఎక్కడ చూసినా కూడా 4 మూలలు చెక్కినటువంటి ఈ రాయి ఎక్కడ కూడా ఈ బిల్డింగ్ చూసుకుంటే రెండంతస్తుల బిల్డింగ్ ఉండడంతో ఎక్కడ కూడా ఎలాంటి వర్షం వచ్చినా కూడా కూరున్నటువంటి బిల్డింగ్లు. ప్రస్తుతం ఉన్నటువంటి రోజులలో ఈ 35-40 సంవత్సరాలకే వర్షాలతో ఊరుస్తున్నటువంటి బిల్డింగ్లు. కనీసం ఈ ఇందిరాగాంధీ ఇప్పటికీ ప్రస్తుతం 38 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ఇందిరాగాంధీ భవనం చెక్కు చెదిరినటువంటి భవనం. ఈ భవనం గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పోస్ట్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ శ్రీధర్ గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. నమస్కారం అండి. నా పేరు డి శ్రీహరి. నేను మెదక్ పోస్టల్ సూపరింటెండెంట్. ఈ ప్రస్తుతం మనం మెదక్ పనిచేస్తున్న మెదక్ ప్రధాన తపాలా కార్యాలయము గతంలో ఇందిరాగాంధీ గారు మెదక్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించినప్పుడు గుర్తుగా కట్టించి ఇచ్చింది ఈ భవనము. మన ఇందిరాగాంధీ గారు 11/1/1980 నుంచి 31/10/1984 వరకు 7వ లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తూ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. వారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినప్పుడు మెదక్ ప్రాంతాన్ని గుర్తించి ఇక్కడ ఒక మంచి కేంద్ర ప్రభుత్వ భవనం ఉండాలని తలంచి ఇక్కడ నిర్మాణానికి అనుమతులు ఇచ్చి దీన్ని నిర్మింపజేయడం జరిగింది. ఈ ప్రధాన తపాలా కార్యాలయం బిల్డింగ్ చక్కటి రాళ్లతో కూడిన మంచి కట్టడం. ఇలాంటి కట్టడాన్ని గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2 అంతస్తులుగా నిర్మించడం జరిగింది. ఈ కార్యాలయానికి ఈ బిల్డింగ్లో ప్రస్తుతం ఎలాంటి రిపేర్లు కానీ మరమ్మతులు కానీ జరగలేదు. ఎక్సెప్ట్ కలర్ వాష్ తప్ప ఎలాంటివి జరగలేదు. ఈ గత 36 సంవత్సరాలుగా అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ చాలా చక్కగా ఈ బిల్డింగ్ ఇప్పుడు ఈ రోజు వరకు నిలిచి ఉంది. ఎలాంటి మరమ్మతులు కానీ ఎలాంటి లీకేజీలు కానీ లేకుండా చాలా చక్కగా ఇప్పటి వరకు బిల్డింగ్ పనిచేస్తూ తన సేవలను అందిస్తూ వస్తుంది. ఈ తపాలా కార్యాలయం ద్వారా మేము డిపార్ట్మెంట్కి చెందిన అన్ని సేవలను మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కాకుండా ఇప్పుడు రకరకాల సేవలను మిళితం చేసుకొని ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లు తీసుకురావడం జరిగింది, ఆన్లైన్ తీసుకోవడం జరిగింది, ఏటీఎం పెట్టడం జరిగింది ఈ బిల్డింగ్లో. అట్లాగే ఈ బిల్డింగ్లో ఒక ఆధార్ సెంటర్ను కూడా పెట్టడం జరిగింది. మాకు అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గారు కట్టించిన ఇందిరాగాంధీ భవన్ పేరు మీదనే ఈ బిల్డింగ్ను ఉంచి ఇప్పటి వరకు వెళ్ళడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి బిల్డింగ్లన్నింటినీ కూడా మనం ఇంకా చాలా నిర్మించుకుంటే మన ప్రభుత్వ కార్యాలయాలకు చాలా చక్కగా అనుకూలిస్తుంది. అందరినీ కోరేది కూడా మేము అదే. దీంట్లో మనం ఏదైనా మార్పులు చేద్దామన్నా వీలు పడలేదు. రాతి కట్టడాన్ని ఏమి చేయలేక అలాంటి రాతి ఎలాంటి మరమ్మతులు లేని కారణంగా అలాంటి దాన్ని అలాగే కంటిన్యూ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి నిర్మించడానికి మేము గతంలో ప్రయత్నించినా కూడా ఇప్పుడు ఉన్న సౌకర్యాలు లేకపోవడం, ఇలాంటి రాళ్ళు మనకు దొరకకపోవడం కారణాల వల్ల ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే మెదక్ జిల్లాలో ఎక్కడ నిర్మించబడలేదు. చూస్తున్నాం కదా, ఈ ఇందిరాగాంధీ భవనం ఇందిరాగాంధీ అప్పుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రారంభించిన భవనం చెక్కు చెదరలేనటువంటి ఈ భవనానికి మెదక్ జిల్లాకే మనకు ఎంతో అద్భుతంగా కనబడేటిది ఈ ఇందిరాగాంధీ భవన్ తపాలా శాఖ. ఇది చూస్తూ ఉంటే బస్సులో కూడా ప్రయాణికులు కూడా చాలా అద్భుతంగా రాయి అంటే అలా 4 ఫీట్ల అంటే ఎక్కడ చూసినా కూడా గుండుతోటి పెట్టినటువంటి రాయినే కనబడుతుంది. ఇటుకే కంటే బెటర్గా అంటే ఇటుకే 4 మూలలు ఉండకున్నా సరే కానీ ఈ రాయి మాత్రం ఖచ్చితంగా 4 మూలలు ఉంటుందని చెప్పేసి ఈ ఇందిరాగాంధీ భవనంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు.